కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లుపై మరి కాసేపట్లో లోక్సభలో చర్చ జరగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరు పక్షాలు సిద్దమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామని మైనారిటీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో 8 గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్ సవరణ బిల్లులో సవరణలు సూచించాయి. బిల్లును జేఏసీ ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించింది. బిల్లుకు ఎన్డీఏలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీయూ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా హాజరు కావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిల్లుకు మద్దతు తెలపాలని తమ ఎంపీలకు లేఖ రాశారు. ఇక బిల్లును వైసీపీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పుంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో విపక్ష ఎన్డీ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, వక్ఫ్ బోర్డ్ బిల్లు ఎప్పుడెప్పుడు అంటూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ఏమో ఈ వక్ఫ్ బోర్డు పైన నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇటకలకు వక్ఫ్ బోర్డ్ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చేందుకు కూడా సిద్ధమైందని చెప్పుకోవాలి. మొదట లోక్సభలో అనంతరం రాజ్యసభలో బిల్లును పెట్టేందుకు కూడా బీజేపీ పావులు కూడా కలుపుతోంది. దీంతో సభకు హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు కూడా బీజేపీ పార్టీ జారీ చేసింది. అయితే ఇరు సభల్లోనూ అధికార కూటమికి తగినంత బలం ఉండడంతో ఈ బిల్లు సులువుగానే ఆమోదం పొందనున్నట్టు కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడం మాత్రం గమనార్హం. దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఈ రోజు పార్లమెంట్ ముందుకు రానుంది. మొదట లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును పెట్టి చర్చించనున్నారు. ఆ తర్వాత ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు అధికారిక ఎన్డీఏ కూటమి కూడా ఈ మేరకే కూడా మొత్తం అంత సిద్ధం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమి పార్టీ ఎంపీలకు కూడా విప్ జారీ చేసింది. 3 రోజుల పాటు అందరు ఎంపీలు తప్పకుండా సభకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోని పార్టీలు ఈ బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అటు ఇండియా కూటమి పార్టీలు కూడా తమ ఎంపీలు తప్పక సభకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇక లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉండడంతో ఏదైనా జరిగితే తప్ప ఈ బిల్లు ఆమోదం పొందడం సత్యంగా కూడా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లోక్సభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో తమ ఎంపీలు సభకు ఖచ్చితంగా హాజరు కావాలని ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా విప్లు జారీ చేశాయి. అయితే ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఖచ్చితంగా రావాలని కూడా ఆదేశాలు జారీ చేశాయి. అయితే లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉండగా వ్యతిరేకంగా 233 సభ్యులు ఉన్నారు. మరో 11 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ బోర్డ్ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీఏ ఎంపీలు మద్దతు ఉండగా వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు. ఏ విధంగా చూసినా ప్రతిపక్షాలు సభ నుండి వాకౌట్ చేయడం తప్పితే ఈ వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునే అవకాశము
కనిపించడం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ బిల్లును ఇండియా కూటమికి పార్టీలైన కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ సహా ఎంఐఎం ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉభయ సభల్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలతో కూడా రెడీ అవుతున్నాయి. బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుకున్న అపరిమిత అధికారాలను కట్టడి చేస్తామని అధికారిక బీజేపీ చెబుతుంది. కానీ ముస్లింల హక్కులను కాలరాసే బిల్లుగా ప్రతిపక్ష పార్టీలు అభివర్ణిస్తున్నాయి. గత ఏడాది జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించారు. ఈ జేపీసీ వక్ఫ్ సవరణ బిల్లులో 14 సవరణలను సూచించింది. అంటే 14 అమెండ్మెంట్స్ ని కూడా సూచించింది. మొదట లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి 8 గంటల పాటు చర్చించిన అనంతరం కూడా రాజ్యసభకు పంపించనున్నారు. అయితే ఇటు తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతామని మైనారిటీ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు అంటే నిన్న చెప్పారు ఆయన, ఈ రోజు రాజ్యసభకు ముందుకు రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ముందుగా అనుకున్నట్టు 8 hours 8 గంటలు కూడా కేటాయించాలని నిర్ణయించారు. అయితే అధికారిక ఎన్డీఏలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్ సవరణ బిల్లులో సూచనలు కూడా సూచించాయి. ఈ నేపథ్యంలో బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించింది. పలుమార్లు కూడా ఈ జేపీసీ కమిటీ కూడా దాదాపు ఏడాది కాలంలో పలుమార్లు కూడా సమావేశమై దీనికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. సో తరచుగా సంప్రదింపులు జరిపి కొన్ని ఇన్పుట్స్ కూడా ఈ జేపీసీ కమిటీ అయితే ఇచ్చింది. సందీప్, శ్రీచరణ్, దాదాపు అంటే ఈ బిల్లుపై చర్చకు ఎన్ని గంటల సమయం కేటాయించారు? విపక్షాలు ఎన్ని గంటలు కావాలని డిమాండ్ చేస్తున్నాయి? దాదాపు మోర్ దెన్ 8 hours ఇటు లోక్సభలో, రాజ్యసభలో 8 hours టైం స్పెండ్ చేశారు. మొత్తం చర్చ అంటే ఒపీనియన్స్ అందరికీ తీసుకుని ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వ వాదన ఈ అసలు వక్ఫ్ బోర్డ్ బిల్లు ఎందుకు తీసుకురావాలి, ఎందుకు పాస్ చేయాలనుకుంటుంది ప్రభుత్వము, ఎట్ ది సేమ్ టైం అపోజిట్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని దానిపైన క్లారిటీ ఇచ్చి కూడా బిల్ పాస్ చేసే అవకాశం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. और जो लोग विरोध कर रहे हैं वो राजनीतिक कारण से विरोध कर रहे हैं. बाकी तर्क मैं सदन में रखूंगा और मैं ये कहूं कि अगर कोई विरोध करता है तो तर्क पे विरोध करे और एक एक तर्क, एक एक सेक्शन का, एक एक क्लोज का हम जवाब देंगे. क्योंकि जब हम इस तरह का बिल लेके आ रहे हैं बहुत सोच समझ करके, बहुत तैयारी का साथ हम आए हैं और सदियों तक लोग याद रखेंगे कि नरेंद्र मोदी जी की सरकार में एक ऐसा बिल लाया है जिसने गरीब जनता का, विशेष करके मुसलमानों में, जो दुनिया में सबसे ज्यादा गरीब मुसलमानों का संख्या हिंदुस्तान में है, उसका चिंता सबको होना चाहिए. और ये चिंता नरेंद्र मोदी जी ने किया है, हमारा सरकार ने किया है. और साथ साथ जो वक्फ बोर्ड ने कई सदियों तक, कई सालों तक जो मिसयूज किया है, अधिकार को गलत तरीके से इस्तेमाल किया है और गरीबों का जायदाद लूटा है, उसमें भी रोकने का काम हम कर रहे हैं. देश हित में है और हम पुनः सब पॉलिटिकल पार्टी को अपील करते हैं कि देश हित में सब बिल को सपोर्ट करना चाहिए. अगर विरोध करते